అందరికీ వందనాలు. వెల్కమ్ వన్స్ అగైన్. మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ నెంబర్ 12 నంబర్, క్రైస్తవులకు కష్టాలు రావచ్చా? ఎంతవరకు చదువుకున్నారు మీరు? 5 చదువుకున్నావా? ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా ఈ టాపిక్ విషయంలో కొంత స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు స్క్రీన్ మీద వచ్చిందండి ఆల్రెడీ. ప్లీజ్ రీడ్. చదువుదాం. నీతి నిమిత్తము మళ్ళీ చెప్పాలా? మళ్ళీ నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అంటే నీవు నీతిమంతుడుగా నీతి, న్యాయము, పద్ధతి, క్రమము పాటిస్తున్నందుకు నీకు కొన్నిసార్లు వ్యతిరేక పరిస్థితులు రావచ్చు. వాటి గురించి మాట్లాడంలో ఇక్కడ నీ స్వంత నిర్ణయాల వల్ల, నీ స్వంత తప్పుడు ఆలోచన విధానం బట్టి కొంతమంది కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఆ విషయాన్ని కరెక్ట్గా మనకు అవగాహన కలిగడానికి ఈ టాపిక్ ఏర్పాటు చేయడం జరిగింది. నంబర్ 1, క్రైస్తవులకు ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే కొన్ని కారణాలు తీసాము. ఇంకా కారణాలు ఎక్కువ ఉండొచ్చు. మీకు ఆలోచన చేయడానికి కొంచెం హెల్ప్ ఉంటుంది ఈ పాయింట్స్. నంబర్ 1 ఏముందండి అక్కడ? అమాయకత్వం. అందరు చెప్పండి. నిన్న మనము 4 రకాల నేలలు చూసామా లేదా? నిలబడమ్మా. వెరీ గుడ్, బాగా మాట్లాడుతుందేమా. చెప్పు, 4 రకాల నేలలు ఏంటి? మనుషుల యొక్క రకరకాల నేలలు, 4 రకాల నేలలు ఏంటి చెప్పు. నెంబర్ 1 త్రోపక్క నేల, 2 రాతి నేల, నెంబర్ 2. నెంబర్ 3 ముళ్ళ పొద నేల, 4 క్లాప్స్ కొట్టాలి గట్టిగా. చదివింది 5వ తరగతి కానీ చక్కగా మాట్లాడుతున్నామా? వినాలా? గ్రహించుకోవడానికి నీ హృదయం సరిగ్గా ఉంటే దేవుడు గ్రహింపచేస్తాడు నీకు. అమాయకత్వం అంటే ఏంటంటే నీ నేల ఏ నేలనో నీకు తెలియకపోవడం బట్టి అనవసరంగా నీవు కష్టాలు తెచ్చుకుంటున్నావు. నా ప్రార్థన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నీ నేల ఒకవేళ త్రోపక్క నేలనా, రాతి నేలనా, ముళ్ళపొద నేలగా ఉంటే మంచి నేలగా ఖచ్చితంగా ఇప్పుడే మార్చుకోవడం నీ చేతిలో ఉన్నది. నా ప్రశ్న ఇప్పుడు, ఎవరైనా ఈ కాన్ఫరెన్స్కు రాకముందు నా నేల ముళ్ళ పొదల నేల, రాతి నేల, త్రోపక్క నేలగా ఉండింది, కానీ ఇప్పుడు నేను గ్రహించాను మంచి నేలగా నా నేలను చేసుకున్నాన వాళ్ళు చేతులెత్తాల. నువ్వు నిలబడబోదా? నువ్వే. ఎస్, ఒక్కసారి మీరు చెప్పండి, మిగతా వాళ్ళు కూడా అర్థమైతే. ఎవరినైనా ఇక్కడ కూడా అడుగుతాను నేను. రైట్, ఎలా ఉండింది మీ హృదయము? ఫస్ట్ ముళ్ళ పొద నేలగా ఉంది. అంటే ఏమున్నది మీకు? ఐహిక విచారములు, టెన్షన్స్ ఎట్లా అనేది. ఇప్పుడు ఏమైంది నీ హృదయము? ఎట్లా చెప్పినా మంచి నేల అయిందని? వాక్యం నమ్మావా నిన్న చెప్పినవి? అది వాక్యము ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతున్నావో అప్పుడు నీ నేల మంచి నేలగా మారుతా ఉంది. ఇక్కడ చెప్పినప్పుడు కొన్నిసార్లు లోపల అంగీకరించకుండా అదెట్లా ఇదెట్లా అంటే నేల మంచి నేల కాదు నీది. గుచ్చుకోనికి ఇష్టపడంలాను. అంగీకరిస్తున్నావా?
అప్పుడు మంచి నేలగా మారుతుంది. వెరీ గుడ్. ఇక్కడ ఎవరు చేతులు ఎత్తారు? నిన్నొచ్చావా నువ్వు? నిన్నొచ్చావా? వెరీ గుడ్. చెప్పండి, నిలబడు. ఎలా ఉండింది నీ నేల ఫస్ట్ ఇక్కడ రాకముందు? నిలబడు. రాతి నేలగా ఉంది. వెరీ గుడ్. క్షమించేసావా? కోపం ఉన్నిందా నీకు? క్షమించేసావా? వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వాలా మనం గట్టిగా. ఎవరైనా ఇక్కడ రాతి నేలగా ఉంటే, ఎవరినైనా కోపము, పగ, క్షేమం వాళ్ళ మీద క్షమించలేకుండా ఉంటే, క్షమించేస్తే నీ రాతి నేల ఏమవుతుందమ్మా? మంచి నేల అవుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అమాయకులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు పక్కన అడిగి, నీ నేల నీకు తెలుసా? అడుగు. అడగాల. తెలియకపోతే నువ్వు చెప్పాలా, లంచ్ టైంలో చెప్పాలను. నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకు కొంచెం వివరించాలా. ఎవరైనా అడిగితే ఏంటి నేల చెప్తున్నారే అని చెప్పాలా, అడగాలను, చెప్పాలి అప్పుడు నువ్వు. ఓకేనా? రైట్. అమాయకత్వం ఉంటే కూడా నీవు కష్టాలు తెచ్చుకుంటావు. గుడ్డిగా నమ్మేస్తారు కొంతమందిని వాళ్ళు. అమాయకత్వం అంటే ఏంటంటే గుడ్డిగా నమ్మడం వేరే వారిని. జాగ్రత్త. నీ నేల సరిగ్గా ఉందో లేదో తెలుసుకుంటా ఉంటే నీకు కూడా అమాయకత్వం పోతుంది. ఎంతో బాధతో చెప్తున్నాను, అనేక మంది క్రైస్తవులు, ముఖ్యముగా దేవుని నమ్మిన బిడ్డలు అమాయకత్వంతో మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. అందుకోసమని ఈ పాయింట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరైనా గత కాలంలో ఎవరో చేసిన మోసపోయినావంటే ఇక్కడ కారణాలు కరెక్ట్గా తెలుసుకొని ఇక ముందు మోసపోకుండా చూసుకోవడము నీ బాధ్యత. మొదటిసారి మోసపోతే నీవు వేరే వారి కారణం చెప్పొచ్చు. రెండవసారి కూడా మోసపోతున్నావంటే మిస్టేక్ నీదే. ఏం చెప్పా? మొదటిసారి అంటే ఏదో తెలియక మోసం, రెండవసారి కూడా మళ్ళా మోసపోతున్నావంటే ఎవరి బాధ్యత? గట్టి చెప్పాలా? నీ బాధ్యత. నెంబర్ 1. నెంబర్ 2, అజ్ఞానం. రెండవ కారణం ఎందుకు కష్టాలు వస్తున్నాయి? అజ్ఞానము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. వచ్చింది 1 minute నాన్న, స్క్రీన్ మీద చదువుదాం అందరం కూడా, తొందరపడద్దు. మీరు తీసి పెట్టుకోండి. స్క్రీన్ మీద చదవాలా. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి కనుక నేనును నీ కుమారులను మరతును. జ్ఞానము విలువ తెలిసిన వాడు అజ్ఞానములో ఉండడు. అందరు చెప్పాలా? ఇక్కడ ఎంతమందికి జ్ఞానము కావాలనుకుంది చేతులెత్తాలా. కరెక్ట్గా జ్ఞానము కావాలని చేతులెత్తడం ఒకటి, జ్ఞానము సంపాదించుకోవడానికి నీవు ఏం చేస్తున్నావు అనేది కూడా ఒకటి. ఆశ ఉంది, కానీ ఆశకు తగిన విధంగా దానికోసం నువ్వు ఏం చేస్తున్నావు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తిని చూపిస్తాను నేను మీకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. ఇది కరెక్ట్గా మీరు రోజు గమనించాలా. ఒకరు ఉన్నారు ఇక్కడ, ఆ వ్యక్తి ఎలా జ్ఞానం సంపాదించుకున్నారనేది మీరు అర్థం చేసుకుని అలా గ్రహించుకోవాలి ఈ పాయింట్. రైట్, చదవాలా. విమర్శ సమయమున, అంత చదవాలా, స్లోగా చదవాలా. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్తగా ఆ స్క్రీన్ చూసి నాకు చెప్పాలి ఇప్పుడు.
విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి. ఎవరితో? ఈ తరము వారితో. అందరు చెప్పండి గట్టిగా గట్టిగా. ఈ తరము వారంటే ఎవరు? చెప్పాలి గట్టిగా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. మనము. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఈ తరము వారితో, చదవండి, ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఒక ప్రశ్న అడుగుతా ఇప్పుడు నేను. తొందరపడి జవాబు చెప్పొద్దు. ఏమడుగుతున్నా? ఒక ప్రశ్న అడుగుతా నేను, తొందరపడి జవాబు చెప్పొద్దు. మీలో ఎంతమంది మీద షేబా దేశపురాణి లేదా దక్షిణ దేశపురాణి నిలువబడి మీ మీద నేరస్థాపన చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు చేతులెత్తు. నా ప్రశ్న ఏంటి? మళ్ళీ అడుగుతున్నా. మీలో ఎంతమంది ఆమె మీ ఎదుట నిలబడి మీ మీద నేరస్థాపన చెయ్యాలి అనుకున్నవారు చేతులెత్తు. చాలా బాగా ఆలోచిస్తున్నారు మీరు. వెరీ గుడ్. ఎందుకు చేతులెత్తలేదు నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు. మీరు చేతులెత్తలేదు, వెరీ గుడ్. ఎందుకు చేతులెత్తలేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సిస్టర్ అమ్మాయి, ఎస్ చెప్పమ్మా, ఎందుకు నువ్వు చేతులెత్తలేదు? చెప్పు, గట్టి చెప్పాలా. ఎవరు మన మీద కాదు. ఇక్కడ పాయింట్ ఏమంటున్నా నేను, ఈ తరము వారితో నిలబడి ఆమె నేరస్థాపన చేయును. ఈ తరం వారంటే మనమేం చెప్పావు? ఆమె నీ మీద నేరస్థాపన చేయొచ్చా చేయకూడదా అనేది పాయింట్ చెప్పాలా. నీ మీద చెయ్యాలని ఉందా చేయకూడదని ఉందా? చేయకూడదంటే సరిపోతుందా? చేయకూడదంటే సరిపోతుందా? నువ్వు ఊరికే చేయెత్తకుండా చేయకూడదు అనుకుంటే సరిపోదు. చెప్పు, ఎప్పుడు ఆమె నీ మీద నేరస్థాపన చేయకుండా ఉంటుంది? అది తెలియాలి నీకు ఆన్సర్. చెప్పు. నీ మీద నేరస్థాపన చేయొద్దు అని చెప్తున్నావు, కానీ ఆమె నీ మీద నేరస్థాపన చేయకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? ఇది క్వశ్చన్ పడాలి ఇప్పుడు మీకు. ఏం చెప్పావు నువ్వు? గట్టి చెప్పు. ఉమ్మో, ఈమె ఏం చెప్తుంది తెలిసిన? ఆమె నేరస్థాపన చేస్తే మన తరపున మనం వాదించుకోనికి మన జ్ఞానం ఉండాలంట. ఆలోచన చేస్తుంది. వెరీ గుడ్. ఏంటి? కరెక్టే, కానీ ఇక్కడ పాయింట్ ఒక విషయంలో ఆమె నేరస్థాపన చేయడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకు? ఎవరైనా చెప్తారని చూస్తున్నాను నేను. కాదు కాదు కాదు. నా ప్రశ్న, మీ మీద నేరస్థాపన ఆమె చేయకూడదు. చేయకూడదంటే నువ్వు ఊరికే చేయొద్దు అని అనుకుంటే సరిపోతుందా? ఆమె నేరస్థాపన చేయకుండా ఉండడానికి నువ్వేమైనా చేయాలన్నా? నా ప్రశ్న. ఏమండి? నిలబడు. ఆమె నేరస్థాపన చేయకుండా మనం అవకాశం ఇవ్వకుండా. వాట్ డు యు మీన్ బై అవకాశం ఇవ్వకుండా అంటే ఏం చేయాలి నువ్వు? కాదు, నీకు అర్థం కాలే. చెప్పు. అక్కడే ఉంది ఆన్సర్, చూడక్కడ. ఆమె, చదువు అక్కడ. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు, చెప్పాలా, భూమి అంతముల నుండి వచ్చెను.
ఆ కాలంలో భూమి మీద హైయెస్ట్ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఆయన గురించి వినిందా లేదా అమ్మా? విన్నప్పుడు ఏం చేసింది? అన్ని పనులు చక్కదిద్దుకొని బాధ్యతలను అప్పగించి భూమి అంతముల నుండి, చాలా దూరము నుండి పరివారము, వంటలు, బంగారు పరివారం అంతా వేసుకొని దూరము నుంచి వచ్చిందా లేదా? వచ్చి అక్కడ ఆమెకున్న ప్రశ్నలన్నింటినీ, హృదయములో ఉన్న డౌట్లన్నీ క్లియర్ అయ్యేంత వరకు అక్కడ సమయం గడిపిందా లేదా? అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతనే వెళ్ళిపోయిందా లేదా? అంటే సొలొమోను జ్ఞానం ఆమె సంపాదించుకోవడానికి ఆమె ప్రయాసపడిందా లేదా? గడి చెప్పాలా? లాస్ట్లో మళ్ళా మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఉంటుందంతా, తీయదులేనా. ఆమె పొందుకున్న తర్వాత లాస్ట్కు ఎవరు ఇవ్వనంత కృతజ్ఞత కానుక కూడా ఇచ్చింది. ఆయన ఏమని అడిగాడా? ఎందుకు ఇచ్చింది ఆమె? పొందుకున్నందుకు గుర్తుగా. అందరు చెప్పాలా? అది ఆమె చేసిన పని. ఏంటి? జ్ఞానము సంపాదించుకోవడానికి ఆమె చేసిన పని ఏంటంటే, భూమి అంతం నుండి వచ్చింది, ప్రతి ప్రశ్నలకు జవాబు పొందుకున్నంత వరకు అక్కడ సమయం గడిపింది, ప్రతి క్వశ్చన్కు డౌట్ క్లియర్ అయిన తర్వాతనే అక్కడి నుంచి వెళ్ళింది, పొందిన ప్రతి జ్ఞానమునకు కృతజ్ఞతగా కానుక చెల్లించింది. ఇలా చేసింది కాబట్టే యేసు ప్రభు చెప్తున్నాడు, ఆమె ఆ కాలములో జ్ఞానముకి అంత విలువనిచ్చి పనిచేస్తే సొలొమోను కంటే గొప్పవాడు నేను ఇక్కడ ఉన్నప్పుడు నా జ్ఞానం సంపాదించుకోవడానికి మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదో క్వశ్చన్ ఇస్తున్నాడు యేసు ప్రభు. ఆమె సొలొమోను జ్ఞానం సంపాదించుకోనికి అంత విలువనిచ్చి, అంత సమయం ఇచ్చి, అంత చేస్తే అతని కంటే గొప్ప జ్ఞానం నేను చెప్తామంటే నా మాటలు నీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? వాక్యం చదవడానికి ఎందుకు నీకు ఇంట్రెస్ట్ లేదు? సమయం లేదు. అది ప్రశ్న. ఇప్పుడు నా ప్రశ్న ఇంకొకటి వినాలా? సొలొమోనుకు జ్ఞానం ఉందా? షేబా దేశపురానికి జ్ఞానం ఉందా? ఏంటి? నా ప్రశ్న ఏమర్థమైంది నీకు? సొలొమోనుకు జ్ఞానం ఉందా? షేబా దేశపురానికి జ్ఞానం ఉందా? అంటే సొలొమోను జ్ఞానం లేదా? చెప్పు, నువ్వు చెప్పు. కావలసిగా నేను అడుగుతున్నా, నువ్వు చెప్పు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తున్నప్పుడు, సొలొమోనుకు జ్ఞానం పనిచేసిందా? దక్షిణ దేశపురానికి జ్ఞానం పనిచేసిందా? ఏంటి? జ్ఞానము ఆయన దగ్గర నేర్చుకుంది, అవునా కదా? కానీ జ్ఞానం ఎవరికి పనిచేసింది? మరి చిలబడండి సిస్టర్, మీరు సొలొమోను జ్ఞానం పనిచేసిందా? సొలొమోనుకు జ్ఞానం పనిచేసిందా? మళ్ళా వేరే చెప్తాను, నాకు ఆన్సర్ కావాలంతే. సొలొమోనుకు జ్ఞానం పనిచేసిందా? నేను అడిగిన దాన్ని ఫస్ట్ చెప్పును. సొలొమోనుకు జ్ఞానం పనిచేసిందా లేదా? పనిచేసిందంటే నీకు బైబిల్ తెలీదు. పని చేసింటే అంతమందిని ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటాడు? హలో, నేను అడిగిన దానికి జవాబు చెప్పు ఫస్ట్. నువ్వు షేబా మాట్లాడు, ఫస్ట్ విను. సొలొమోను జ్ఞానం ఉంది, కానీ అతనికి పని చేయలే. లాస్ట్కు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు అతను. అర్థమైందా? కానీ సొలొమోను దగ్గర నేర్చుకున్నామా షేబా దేశపురానికి జ్ఞానం పనిచేసిందా? గట్టి చెప్పు, గట్టి చెప్పు. అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. షేబా దేశపురానికి పని చేసిందనేవారు చేతులెత్తు. ఎవరు అక్కడ ఎత్తడం? అక్కడ డౌట్ ఉందా నీకు? ఎందుకు ఎత్తినావు చెయ్యి నువ్వు? షేబా దేశపురానికి నీకెట్ట తెలుసు పని చేసిందని? సిస్టర్ నిలబడు, లాస్ట్ నువ్వే ఇక్కడ వెనకాల
చెప్పమ్మా, షేబా దేశపురానికి జ్ఞానం పనిచేసిందని నీకెట్లా తెలుసు? చెప్పు. కాదమ్మా, సరే పొందుకుంది, ఆమెకు చివరి వరకు ఆమె జ్ఞానం ఉపయోగపడిందని నీకెట తెలుసు? సొలొమోను స్టోరీ అంటే మనకు లాస్ట్లో తప్పులు చేశాడు కాబట్టి పని చేయాలని చెప్పినావు. షేబా దేశపురానికి ఆమె జ్ఞానం పనిచేసింది నీకెట తెలుసు? ఏంటి ఏంది? ఇట్లా చదవాలా బైబిల్ నువ్వు? నేరస్థాపన నువ్వు కట్ ఆన్సర్ చెప్పు, ఫుల్ ఆన్సర్ చెప్పు. నువ్వు నిలబడు. ఏంటి నీకెట తెలుసు? కూర్చో, చెప్పు. క్లాప్స్ కొట్టు గట్టిగా. నిలబడు. ఏం చెప్పా? యేసుక్రీస్తే ఆమె గురించి చెప్తున్నాడంటే ఆమెకు జ్ఞానం పనిచేసిండే అక్కడ యేసు ప్రభు చెప్పేది అని బల్బులు ఎందుకు వెలగలా నీకో? ఆమెకు పనిచేసింటేనే ఆమె నేరస్థాపన చేయడానికి రెడీగా ఉంది కాబట్టి ఆమెకు జ్ఞానం పనిచేసినట్టే కాదా? చెప్పండి, క్లాప్స్ కొట్టు గట్టిగా. ఇప్పుడు నా ప్రశ్న, సొలొమోనుకు జ్ఞానం ఎందుకు పనిచేయలేదు? షేబా దేశపురానికి ఎందుకు పనిచేసింది? నా ప్రశ్న జవాబు చెప్పు, మెయిన్ కారణం చెప్పు. సొలొమోనుకు జ్ఞానం ఎందుకు ఉపయోగపడలేదు? షేబా దేశపురానికి ఎందుకు ఉపయోగపడింది? ఇట్లా ప్రశ్నలు వేయాలి. ఎవరికి ప్రశ్నలు వేయాలి? గట్టి చెప్పాలా? నీవు ప్రశ్న వేసుకోవాలా, అది అప్పుడే తెలుసుకుంటేది. నువ్వు వేరే వాళ్ళకు ప్రశ్న వేయడం భలే హుషారుగా వేస్తారు. నీకు ప్రశ్న వేసుకో ఫస్ట్. నీకు ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు పని చేయలేదు, ఆమెకెందుకు పని చేసింది? ఎవరైనా చెప్తారా? 1 నిమిషం టైం. కాదండి, జ్ఞానము ఉందండి, ఇద్దరికి ఉంది, కానీ అతనికి ఉపయోగపడలేదు ఎందుకు? ఈమెకు ఉపయోగపడింది ఎందుకు? జ్ఞానం వాడుకోలేదు. ఏమండి? అయితే వినాలి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తున్నా నేను. సొలొమోనుకు జ్ఞానం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది కాదు, ఎలా వచ్చింది? నిలబడు. ఏమన్నా? క్లాప్స్ కొట్టు. సొలొమోనుకి ఎట్లా వచ్చిందంటే ఫ్రీగా వచ్చింది. అవునా కాదా? గట్టి చెప్పమ్మా. షేబా దేశపురానికి ఎట్లొచ్చింది? అంత దూరము నుంచి అన్ని పనులు పక్కన పెట్టి, రాణి పోస్ట్ బాధ్యత పక్కన పెట్టి, అన్ని సర్దుకొని, బట్టలు అన్ని, బంగారు, డ్యూటీ, పనివారు, వంటలు సిద్ధం చేసుకొని వచ్చి అక్కడ కూర్చొని ప్రతిరోజు ఇట్లా 2 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాదు, ఎన్ని రోజులు ఉందో మనకు తెలియదు. అక్కడ కూర్చొని మొత్తం డౌట్లు క్లియర్ అయ్యేంత వరకు కూర్చొని అడిగి ఇది తెలుసుకొని అది తెలుసుకుని లాస్ట్కు మళ్ళా తెలుసుకున్న తర్వాత కానకిచ్చిపోతే ఆమెకి ఎట్లొచ్చింది జ్ఞానము? వెల చెల్లించింది. అందరు చెప్పాలా? గట్టి చెప్పు. జ్ఞానం అంటే అలా వెల చెల్లించిన వారికే జ్ఞానము విలువ తెలుస్తుంది. నాకు చాలా సంతోషము, మీరు
అయ్యగారు ఇచ్చిన ఆహ్వానం బట్టి అన్ని పనులు పక్కన పెట్టి దూరము నుంచి అన్ని సర్దుకొని పక్కన పెట్టి ఉదయకాలం లేచి సాయంత్రం 6:30 గంటల వరకు కూర్చొని నిజముగా ఆసక్తి వెల చెల్లించినారు మీరు. కాబట్టి మీకు కొంచెము జ్ఞానము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు క్లాప్స్ కొట్టు. చాలా మందికి జ్ఞానము ఫ్రీగా వస్తే చెప్పండి సార్. ఫ్రీగా రాదు. హలో, ఫ్రీగా రాదు నీకు. వెల చెల్లించిన వారికే అర్థమవుతుంది. అందుకోసమనే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫీజు పెడతాం మేము. ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి మనము ఎంకరేజ్మెంట్ కోసం అట్లా వచ్చాము ఇక్కడ. అందుకోసం మీకు కూడా ఈ బుక్ విషయం కానీ తర్వాత విత్తనం నిన్న చెప్పా మీకు కవర్ సీజన్ ఎందుకు వస్తే మీకు వెల చెల్లించేది రావాలా, వాళ్ళకే జ్ఞానం పనిచేసేది. బాగా చెప్పారండి, పాయింట్ బాగుంది, టాపిక్స్ బాగుంది కాదు, నీకు పని చేయాలా. బాగుందంటే ఏమొస్తా, ఏం రాదు. ఫస్ట్ సొలొమోను ఏ గ్రంథం రాశాడు? ఏ గ్రంథం రాశాడు? ఫస్ట్ పరమగీతము, తరువాత సామెతలు, లాస్ట్కు అంతా వ్యర్థము. ముందంతా అంత పెద్ద మాటలు మాట్లాడాడు, అంతా వ్యర్థము. ఏమైంది బండి? రాను రాజుగాడిదా రాజుగురం అంటారు. రాను రాజుగురం ఏమంటారు? అది మీకు సామెత తెలుసో లేదో. రాను రాజుగురము గాడిదైందంట. నీకు సంవత్సరాలు పెరిగే కొద్దీ జ్ఞానం విలువ తెలియాలన్నా లాస్ట్ కూర్చోబడికి అంత పెద్ద మాటలు సామెతల్లో పరమగీతంలో చెప్పినోడు లాస్ట్ కూర్చోబడి ఏమంటాడు? అంతా వ్యర్థము, జగమే మాయ అని ఉంటుంది. అర్థమవుతుంది చెప్పే పాయింట్ నీకు? వెల చెల్లిస్తే అట్లా మాట్లాడవు నువ్వు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మీకందరికీ చెప్తున్నా నేను, జ్ఞానము సంపాదించుకోవడానికి వెల చెల్లించే మనసుతో నేర్చుకోనికి ఈ రోజు నుంచి ప్రయాసపడాలి. నువ్వు చేతులెత్తి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలా. అనేక మంది జ్ఞానం అంటే ఉచితంగా వస్తే బాగుంటుంది అనుకున్నా చూడు, ఈ రోజు నుంచి మైండ్ మార్చుకో, చేతులపైకి ప్రార్థన చేయాలా. దేవా, నేను జ్ఞానము సంపాదించుకోవడానికి వెల చెల్లిస్తాను. చెప్పాలి ప్రతి ఒక్క నోరు తెచ్చు. అక్కడ నీ జీవితంలో ఎందుకు జ్ఞానం లేదంటే నువ్వు ఉచితంగా రావాలనుకుంటున్నావు, పొరపాటుపడతావు నువ్వు. సొలొమోను ఉచితంగా సంపాదించుకున్నాడు, ఏమీ ఉపయోగపడలే అతనికి. బిల్డింగులు కట్టుకుంటా పోయినాడు, తోటలు కట్టుకుంటా పోయినాడు, తన జీవితమే ఉపయోగపడలేదు. ఎంత బాధ! వెల చెల్లించిన షేబా దేశపు రాణిని యేసు ప్రభు మెచ్చుకుంటున్నాడు. చేతుల పైకెత్తు. దేవా, షేబా దేశపు రాణి నా మీద నేరస్థాపన చేయకుండా ఉండటానికి నేను జ్ఞానం సంపాదించుకుంటా దేవా. పతక నోరు తెచ్చి ప్రార్థన చేయాలి నువ్వు. ఆ విధంగా జ్ఞానం సంపాదించుకుంటే ఆమె నేరస్థాపన చేయదు. నేరస్థాపన ఎప్పుడు చేస్తుందామె? నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి ఆమె చేసినట్టుగా చేయగలగాలి నువ్వు. టైంపాస్ కాదు ఇక్కడ నువ్వు వచ్చింది. ఎంత తప్పుడు నిర్ణయాలతో నీ బిడ్డలు, నీ కుమారులు, నీ సంసారము, నీ వ్యాపారము, నీ మినిస్ట్రీలో నీ కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే అజ్ఞానము నీకుంది. జ్ఞానము కావాలని ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయి. దేవా, దానికి వెల చెల్లించాలా, అవసరమైన డబ్బు చెల్లించాలా, సమయం చెల్లించాలా, అవసరమైన బుక్స్ కొనుక్కోవాలా, ట్రైనింగ్ అటెండ్ కావాలా, బైబిల్ ధ్యానించాలా, సమయం కేటాయించాలి, నిద్ర తగ్గించుకో, తిండి తగ్గించుకోను. నీ డైలీ రొటీన్ కాదు, పక్కన పెట్టేసి అవసరమైనప్పుడు రావాలా, నేర్చుకోవాలా. ఇలాంటి మనసుతో ఉన్న వారికి జ్ఞానం వస్తుంది. క్రైస్తవుల్లో చాలా మందికి జ్ఞానం విలువ తగ్గిపోయింది. అందుకోసమని వారి కుటుంబాల్లో కుమారులకు రిజల్ట్ రావడం లేదు. నా ప్రార్థన, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ జ్ఞానమునకు వేల చెల్లించి పొందుకోవాలని నా ప్రార్థన. చేతులు దించండి. అజ్ఞానం బట్టి కష్టాలు వస్తాయి. నంబర్ 3 కారణము తిరుగుబాటు చేయుట. ఏంటి? అందరు చెప్పాలా? నీ పైన కొంతమంది నాయకులు ఉండడం మంచిదా కాదా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. అక్కడ లేదు, వచనం రాసుకోండి. హెబ్రీ పత్రిక 13:17. తిననా స్క్రీన్ మీదకి రావాలా? హెబ్రీ 13:17 అందరు చదవాలి. ఇక్కడ చూడమా, స్క్రీన్ చూడాలా. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె
మీ ఆత్మలను కాయుచున్నారు. వారు చదవాలందరూ చదవాలా. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ కూర్చున్న వారు మీ తల్లిదండ్రులు, పెళ్లి కానంత వరకు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండడము, పెళ్ళైన తర్వాత నీ భర్తకు లోబడి ఉండడము, ఒక సంఘములో ఒక పాస్టర్ గారు, ఒక నాయకుడు, అలా పెద్దలు నీకుండడం మంచిదా కాదా? మాకు తెలుసు, ఎంతసేపు నీ కింద ఉండడం ఏమి? అదే నీ ప్రాబ్లం, అదే నీ ప్రాబ్లం. నీకు లోబడడం ఇష్టం లేదు, నీకు తిరుగుబాటు చేయాలనుకుంటున్నావు. తిరుగుబాటు చేసి అనేక మంది కష్టాలు తెచ్చుకుంటున్నారు. మూడవ కారణం, నచ్చకపోతే ఇది విషయమని మెల్లగా మాట్లాడు. ఎందుకు తిరగబడి మాట్లాడతావు నువ్వు? చెప్పండి విషయం, ఇట్లా విషయం సరే, ఇది కష్టము, ఇది మాట్లాడు. మీ భర్తతో, మీ తల్లిదండ్రులతో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడు, చెప్పు. వాక్య ప్రకారం ప్రార్థన చేద్దామని చెప్పు, అంతేగాని తిరగబడుతున్నావేంటి నువ్వు? ఇక్కడ ఎవరో తిరుగుబాటు చేసే మనసు ఉంటే ఈ రోజు నుంచి బంద్ చేయాలను, స్టాప్ చేసేసేయాలను. నాలుగవ కారణం అవిధేయత. ఏంటండి? చెప్పినప్పుడు వినే మనసు కలిగి ఉండాలనా? వినే మనసు ఉండకూడదా? యేసు ప్రభు చెప్తాడు ఒక చోట, ఒకడు చెప్తాడు వెళ్ళి రాపో, చేసి రాపంటే చేస్తా అంటాడు కానీ చేయడు. ఇంకొకడు చెయ్యనంటాడు కానీ. ఏ టైప్ నీది? ఏ టైప్ మనది? ఇక్కడ కూర్చున్న నీవు పరిశీలన చేసుకోవాలి. చెప్పిన పని ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, ఉద్యోగంలో కానీ, నీ పనిలో, కాలేజీలో, స్కూల్లో చెప్పిన పని చేస్తున్నావా? తప్పించుకోనికి ట్రై చేస్తున్నావా? అవిధేయత నీకుంటే నీ జీవితంలో అనవసరమైన కష్టాలు తెచ్చుకుంటారు. ఎందుకు కష్టాలు వస్తున్నాయి పరిశీలన చేసుకోవాలను. ఐదు కారణాలు. ఏ కారణం వల్లని? నంబర్ 5 అవిశ్వాసం. అందరు చెప్పండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము. రైట్, చదువునా? స్క్రీన్ మీద వచ్చింది చూడండి. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము. అందరు చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? వారి మధ్యనున్న మిశ్రిత జనము. ఎవరు వీరు? ఇశ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి మధ్యలో వెళ్తా ఉంటే మధ్యలో కొంతమంది ఉన్నారు. వారు ఎవరు? వారు పేర్లు? వారు ఇశ్రాయేలీలు కాదు, మిశ్రిత జనము, మిక్స్డ్ జనాంగం వాళ్ళు. వారు ఏం మొదలుపెట్టారు? చదవాలా? మాంసాపేక్ష. అంటే అబ్బా ఎన్ని రోజులైందన్నా మటన్ తినక, చికెన్ తినక. ఈ ముసలాయన ఊరికే ఉదయం ఆ తెల్లదేదో మన్నా ఉదయం పట్టుకోండి, సాయంత్రం పట్టుకోండి, ఈ మన్నా తిని 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 మటన్ లేక ఎంత బాధ అని మొదలు పెట్టారు. వాళ్ళు మొదలు పెడితే వీళ్ళు మొదలు పెట్టారు. చదువు. కనుపరచగా ఇశ్రాయేలీయులను, చదవాలా? మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? తర్వాత ఐగుప్తులో మేము చదువు. ఐగుప్తులో మేము మళ్ళా చదువు. ఐగుప్తులో మేము. ఏ బ్యాచ్ అది? ఐగుప్తు బ్యాచ్ కాదు, ఉచితముగా వచ్చే బ్యాచ్ అది. ఉచితముగా ఇక్కడ ఎవరైనా ఫ్రీగా 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 వస్తే తీసుకున్నామంటే ఆ బ్యాచ్ నిది. హలో, అవిశ్వాసులైన విశ్వాసులు ఉంటారు. ఏం చెప్పా? ఏంటేంటి? విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులైన విశ్వాసులు ఉంటారు. ఏమర్థమైంది? ఏం చెప్పా? నెంబర్ 1 విశ్వాసులు. చేయొత్తు. ఇక్కడ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తు. డౌట్తో ఉన్నారేంటి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు విశ్వాసులు అంటారు. అవునా కాదా? చేతులెత్తు.
ఎవరు విశ్వాసులు చేతులెత్తు. వెరీ గుడ్, దించు. అవిశ్వాసులు ఎంతమంది ఇక్కడ? యేసు ప్రభునందు ఇంకా విశ్వాసం ఉంచకుండా, నమ్మకం ఉంచకుండా బాప్తిసం తీసుకున్న వాళ్ళు అవిశ్వాసులు. నంబర్ 3, అవిశ్వాసులైన విశ్వాసులు. ఏంటి? అదే ఆ బ్యాచ్. వారు కూడా ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చారు, రక్షణ పొందినామంటున్నారు, కానీ లోపల అవిశ్వాసం ఉంది వాళ్ళకు. హలో, ఇక్కడ విశ్వాసులని చెప్పే వాళ్ళకు లోపల అవిశ్వాసం ఉందంటే ఈ బ్యాచ్. ఏ బ్యాచ్? ఉచితముగా పొందుకోవాలనే బ్యాచ్. చదువు. ఉచితముగా తినినా చదవాలా? చేపలు, కీరకాయలు, దోసకాయలు, కురాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఎక్కడ జ్ఞాపకం వచ్చుచున్నవి? ఎడారిలో అరణ్యంలో తిరుగుతుంటే అక్కడ జ్ఞాపకం వచ్చుచున్నాయంట. త్వరగా అక్కడి నుంచి తీసుకుపోయి కనానులోకి దేవుడు తీసుకోవాలని అనుకున్నాడు. వినాలి ఇక్కడ. మీరు లెక్క వేసుకుంటే బైబిల్లో చూస్తే ఐగుప్తులో నుంచి కనాను 11 రోజులే పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది? గట్టి చెప్పండి. కానీ 40 సంవత్సరాలు తిప్పాడు వాళ్ళను. ఎందుకు? ఈ 40 సంవత్సరాల్లో ఈ మనసు నుంచి కాలేబులాగా మనసు మార్చుకుంటారని. మారారా? ఇక్కడ కూర్చున్న నీకు జీవితంలో ఎందుకు అభివృద్ధి లేదంటే ఈ టైప్ మనసు ఉంది నీకు. ఈరోజు మార్చుకుంటే త్వరగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, త్వరగా నీ జీవితంలో అభివృద్ధి చూస్తావు, కష్టాలు ఏదైతే ఉన్నా బయటపడతావు త్వరగా. ఈ బ్యాచ్ అయితే సంవత్సరాల తరబడి సేమ్ డైలాగులు, సేమ్ పాదల ప్రధాన ప్రార్థన చేయండి గారు, ఏం ప్రార్థన చేయాలా? మార్చుకో. If you don't respond correctly, your experiences will be replayed. నీ జీవితంలో నీ ఆలోచన విధానము, స్పందించే విధానం మార్చుకోకపోతే నీ అనుభవాలే నీ జీవితంలో రీప్లే మళ్ళీ 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 జరుగుతాయి. ఆ పరిస్థితుల్లో నేను ఏం చేయాలా దేవా అని కరెక్ట్గా దేవుని అడిగి ఆ విధంగా స్పందిస్తే ఆ ఎక్స్పీరియన్సెస్, ఆ అనుభవాల నుంచి బయటపడతావు. ఇది కరెక్ట్గా తెలియాలా? లేచిన పడదాం. ఇక్కడ ఎవరైనా చెప్పుకోలేని బాధలతో, దుఃఖంతో ఉంటే ఈరోజు నీకు సమయం, విడుదల సమయం. చేయి పైకెత్తు, ప్రార్థన చేయి, కళ్ళు మూసుకో. కరెక్ట్గా నీ కుటుంబంలో భార్యాభర్తలు, డబ్బుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కష్టాలు, పొలం సమస్యలు, సంఘముల సమస్య, ఏం సమస్య నాకు తెలియదు, అన్ని విషయాల్లో